అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కొంచెం చెక్ పెడదాం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం, మతాలు, కులాలు, గొడవలు తప్పితే రెండో ఏం లేవు. కానీ పక్క రాష్ట్రం తమిళనాడులో మాత్రం ఎన్నికల హడావిడి బాగా జరుగుతుంది. నిన్నటితోటి ఎన్నికల హడావిడి కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ 3 పార్టీలు అంటే కూటమిగా ఉన్నటువంటి, అక్కడ కూడా ఒక కూటమిగా ఉన్నటువంటి గతంలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కొన్ని చోట్ల డైరెక్ట్గా కూడా బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ దళపతి మొదట్లో 3rd ప్లేస్లోకి వెళ్తారు. పెద్దగా ఓట్ బ్యాంక్ ఏం లేదు. మీటింగ్కి అయితే జనం వచ్చారు, మంచి ఫేమ్ ఉంది, పేరుంది, హీరోగా మంచిగా రాణించాడు. కానీ 3rd ప్లేస్కి వెళ్తారు, అంత ఓట్ బ్యాంకు లేదు, మ్యాక్సిమం చాలా తక్కువ సీట్లతో గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అని డౌట్ పడ్డారు. ఎన్నికల సమయానికి వచ్చేసరికి కొంచెం విజయ్ హడావిడి, తన క్యాంపెయిన్ విధానం కానీ, ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోయే విధానం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రజలు ఎక్కువగానే ఆదరించారు. సో ఓటింగ్ జరిగే సమయంలో నిన్న కూడా పోటెత్తిన ఓటు అనే విధంగా ఓటర్లు పోటెత్తారు. విజయ్కి తన బలమైనటువంటి ఓటు ముద్రని గుద్దిపడేశారనేది తమిళనాడులో ఉన్నటువంటి ప్రజానికం చెప్పుకుంటున్నారు. అయితే అంత మాత్రాన స్టాలిన్ ఏమైనా తక్కువగా ఉన్నాడా, స్టాలిన్ గెలవడానికి అవకాశం ఉండదా అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బీజేపీ కూటమి కట్టినటువంటి పార్టీని ప్రజలు ఎందుకో మరి ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరి ఇప్పటి వరకు బీజేపీ దక్షిణ భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే కొంచెం బీజేపీ హవా నడిపించింది. కానీ తమిళనాడు, కేరళలో మాత్రం ఇంతవరకు బీజేపీ ఎంటర్ కాలేదు. కానీ ఫస్ట్ టైం బీజేపీ తమిళనాడు, కేరళలో ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజలు యాక్సెప్ట్ చేశారా, నాయకులు యాక్సెప్ట్ చేశారంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఇబ్బందికరంగా మార్చి బీజేపీని పక్కన పెట్టారు అనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇదంతా నిజం కాదండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా తక్కువ సీట్లతో అయినా లేదా ఎక్కువ సీట్లతో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో చిత్తుగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ పార్టీ. మరి ఇప్పుడు కూడా ప్రజలు ఓట్లు వేయొచ్చు, ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది మాత్రం ఇప్పుడు తమిళనాడు ప్రజలలో ఆ భయం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఓట్లయితే విజయ్కి వేయచ్చు, లేకపోతే స్టాలిన్ గారికి వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. కానీ గెలుపు మాత్రం బీజేపీదేనని బీజేపీ కేంద్ర స్థాయి నుంచి కూడా సంకలు కొట్టుకుంటా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అటువంటి తీరుగానే బీజేపీ మళ్ళా అక్కడ రిపీట్ చేయబోతుందా? అదే గేమ్ కానీ ప్లే చేస్తే ఖచ్చితంగా బీజేపీ విన్ అవుతుంది. ఓట్ బ్యాంక్ లేకుండా బీజేపీ ఎలా విన్ అవుతుంది? ట్యాంపరింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రజల్లో బాగా చొచ్చుకుపోయారు, మంచి పేరుంది, ఫేమ్ ఉంది, ఆయన ప్రజల్లోకి చాలా దగ్గరగా ఉన్నారు. ప్రజలందరూ కూడా విజయ్కే ఓట్లు వేశారనే మాటలు అక్కడ లోకల్ ఛానల్స్ మొత్తం కూడా చెప్తా ఉన్నాయి. మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ మీద వ్యతిరేకత ఏమన్నా ఉందంటే 25% వ్యతిరేకత కూడా లేదనే మాటలైతే స్థానిక మీడియాలు అన్ని మీడియాస్ కూడా తమిళనాడులో అదే చెప్తున్నారు. కానీ స్టాలిన్కి ఖచ్చితంగా మరలా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, విజయ్ గెలుస్తున్నాడు, సీఎం అవుతున్నాడు అంటూ కొన్ని పోస్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో అంటే ఈ 2 days నుంచి ఆ పోస్టర్స్ కూడా తమిళనాడు స్టేట్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అవుతాడా లేదా బీజేపీ అవుతుందా, స్టాలిన్ అవుతారా అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో సొంతంగా బలాబలాలు తేల్చుకునే పరిస్థితుల్లో బీజేపీ మధ్యలో ఎంటర్ అయ్యి, అంటే అధికారం ఉంది కాబట్టి
ఎంటర్ అయ్యి ఇప్పుడు వీళ్ళిద్దరు తొక్కేసి బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఏమో, వచ్చినా రావచ్చు, చెప్పలేం. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఓట్ బ్యాంకు వేసినటువంటి వాళ్ళు, ఓట్ బ్యాంకు కలిగినటువంటి వాళ్ళు, ఓట్లు వేసి అక్కడ స్థానికంగా లైవ్లో చూసినటువంటి వాళ్ళందరూ కూడా విజయ్కి కానీ స్టాలిన్కి కానీ అవకాశాలు ఉంటాయనే మాటలైతే వినిపిస్తా ఉంది. కానీ బీజేపీ అధినాయకత్వం మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. మరి ఎంతవరకు నిజం అవుతుంది? ఇది బీజేపీ కళ అవుతుందా, లేకపోతే బీజేపీ యథార్థత అవుతుందా? విజయ్ సీఎం అవుతాడా, మరలా స్టాలిన్కి కలిసి వస్తుందా అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.